సార్ ఇప్పుడు మామూలుగా గుండెపోటు వచ్చినప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు, మనకే అర్థమైపోద్ది అరే నాకేదో ఇబ్బందిగా ఉంది అనిపిస్తుందని. అనిపించినప్పుడు అసలు మనం ఏం చేయాలంటారు? అసలు ఎవరన్నా మనం అప్రోచ్ అయ్యేలోపు యూజువల్గా గుండె నొప్పి అనేది లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయినా కూడా ఆయాసం మొదలవుతుంది. అంటే సరైన ఆక్సిజన్ అందక గుండెకు ఒకలాంటి బ్రెత్లెస్నెస్ ఫీల్ అవుతాం, చెమటలు పడుతూ ఉంటాయి. చెమటలు పట్టిన తర్వాత సడన్గా వామిటింగ్ సెన్సేషన్, నాజియా రావచ్చు ఆర్ వామిటింగ్ అవ్వచ్చు. మూడోది లెఫ్ట్ సైడ్ ఛాతీ నొప్పి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ ఆర్మ్కి రేడియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇంపార్టెంట్గా గుర్తించాలి. ఎప్పుడైతే ఇవి గుర్తిస్తారో ఇమ్మీడియట్లీ చేసే పనిని స్టాప్ చేయకుండా మాని ఇమ్మీడియట్లీ ఓపెన్ ఎయిర్లో నిటారుగా పడుకొని, వీలైతే కొంచెం హెడ్ డౌన్ చేసి నిటారుగా పడుకొని గట్టిగా గాలి పీల్చే ప్రయత్నం చేయాలి. దగ్గరలో ఉన్న ఫ్రెండ్కి హిస్టరీ ఉంటే చెప్పి తొందరగా పిలిపించుకునే విధంగా చూడాలి. ఈ లోపల పక్కనున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే 108 కాల్ చేసి ఇమీడియట్లీ ఆక్సిజన్ సప్లైను ఎకోస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ ఇవ్వటం వల్ల పాసిబిలిటీ ఆఫ్ ఏదైతే క్లాట్ ఉంటుందో డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా జాగ్రత్తలు తీసుకుంటూ దగ్గరలో ఉండే హాస్పిటల్ ఏదైనా కానీ ఒక దగ్గర తీసుకెళ్ళి ఆ డిజాల్వ్ చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి, ఏదైతే క్లాట్ని డిజాల్వ్ చేసే ఇంజెక్షన్స్ ఉంటాయో స్ట్రెప్టోకైనస్ అని ఉంటుంది. ఆ స్ట్రెప్టోకైనస్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఊపిరితిత్తుల యొక్క గుండె యొక్క రక్తనాళాల్లో క్లాట్స్ని డిజాల్వ్ చేసి యథావిధిగా రక్తనాళాలు పనిచేసే విధంగా కొట్టుకునే విధంగా చూడాలి. ఈ లోపల వీలైతే ఆ వ్యక్తికి ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ కూడా చేస్తారు. అంటే చేయి రక్తనాళం నుంచి ఒక కలర్ డై పంపించేసి గుండె యొక్క ఊపిరితిత్తుల యొక్క గుండె యొక్క 3 రక్తనాళాలను స్టడీ చేస్తారు. ఏ రక్తనాళంలో అయితే బ్లాక్ ఉందో ఆ రక్తనాళానికి ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ అంటే ఒక ట్యూబ్ని, అంటే ఆ బ్లాక్ అయిన రక్తనాళాన్ని క్లీన్ చేసి దానిలో రక్త ప్రసారం యథావిధిగా సాగడానికి ఒక పల్చటి ట్యూబ్ వేస్తారు. దాన్నే యాంజియోప్లాస్టీ అంటారు. సో స్టంట్ అంటారు అదర్వైజ్. ఈ స్టంట్ వేయటం వల్ల యథావిధిగా వితిన్ 6 hours to 12 hours లోపల ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ విత్ యాంజియోప్లాస్టీ చేస్తే రికవరీ అవుతారు. ఎప్పుడైతే 3 రక్తనాళాలు బ్లాక్ అవుతాయో అప్పుడు తప్పనిసరిగా బైపాస్ సర్జరీ అని ఉంటుంది. అది ఓపెన్ హార్ట్ సర్జరీ. దానిలో వేరే దగ్గర నుంచి రక్తనాళం తీసుకొచ్చి బాడీలో ఎక్కడ చోటు ఉంటే దాన్ని ఎక్కడైతే బ్లాక్ అయిన క్లాట్ క్యాల్సిఫికేషన్ అవటమా లేకపోతే కంప్లీట్ చెడిపోవటం వల్ల మంచిగా పనిచేసే రక్తనాళం నుంచి డిస్టల్గా కొన సైడు ఎక్కడైతే రక్తం ఉన్న క్లాట్ ఉందో దాన్ని అవతల బైపాస్ చేసేసి దానికి రక్త సరఫరా అయ్యే విధంగా బైపాస్ సర్జరీ చేస్తారు. దీనివల్ల కూడా చాలా వరకు క్లియర్గా వాళ్ళు జీవితంలో హాయిగా పనిచేసుకోగలుగుతారు. కానీ మొన్న మనం చూసాం నంద్యాల ఎమ్మెల్యే ఆయన బైపాస్ సర్జరీ అయిన తర్వాత కూడా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం, ఎక్కువగా స్మోకింగ్ చేయడము, ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ తినడం వల్ల సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, బట్ అవి వెరీ రేర్. సో ఇట్లాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.